చైనా ఆదేశాలతోనే రాహుల్ మౌనం. బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లే. దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలు రాహుల్ భారత్లో అమలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం బీజేవైఎం ఆధ్వర్యంలో కరీంనగర్ హర్ ఘర్ తిరంగా యాత్రను ఆయన ప్రారంభించారు. నిజంగా దారుణం అంటే దారుణం. రాహుల్ గాంధీ స్పందిస్తుండా లేదా అనేది పక్కన పెడితే ఆయన స్పందించాలి. జనరల్గా ఇంకా దాడి చేయాలి. ఎట్లా? బీజేపీ పట్టించుకోవట్లే, అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని కాపాడాలా, హిందువుల్ని కాపాడాలా, అక్కడ కొంతమంది క్రిస్టియన్స్ని కాపాడాలా, మొత్తం ఇస్లాం అయిపోయింది అని వీళ్ళు ముందుకు రావాలి. కానీ మరి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడో ఏమో అనేది ఇక ఆయన విజ్ఞతకే వదిలేస్తూ, బంగ్లాదేశ్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూకి కూడా డేంజర్ బెల్సే. కేవలం హిందువులు మాత్రమే కాదు, అక్కడ బాధపడేది క్రిస్టియన్స్ కూడా, మైనారిటీస్ కూడా. క్రిస్టియన్స్ని కూడా చంపేస్తున్నారు హిందువులతో పాటు బంగ్లాదేశ్లో. అంటే కేవలం ఇస్లామే ఉండాలి, ఇక్కడ వేరే ఎవరు ఉండద్దు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు లోకల్ అయినా సరే, వాళ్ళు హిందువులైనా సరే చంపేస్తున్నారు. ఆయన ప్రముఖ సింగర్ బంగ్లాదేశ్, సమీరా చౌదరి, హిందూకి సంబంధించినటువంటి సింగర్, అక్కడ బంగ్లాదేశ్ సింగరు. సో బాలీవుడ్లో కూడా పాడుతూ ఉంటారు, హిందీ మంచి మంచి హిందీ సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు. సో బంగ్లాదేశ్లో ఆయన ఇల్లుని మొత్తం కూడా తగలబెట్టేసినారు. అతని ఇంటిని పోయి తగలబెట్టేసినారు. అంటే ఇట్లా ఇల్లు కాల్చేస్తారు. మొన్న రాత్రి వీడియోస్ వచ్చినాయి. ఒక కుటుంబాన్ని వాళ్ళ ఇంట్లోనే చిన్న పిల్లల్ని కూడా అండి, నేను మళ్ళీ చెప్తున్నా, 3 years 2 years 5 years 6 years ఇంటర్ చదివే పిల్లలు, కాలేజ్ పిల్లలు, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 3-4 ఏళ్ళ పిల్లలని కూడా వాళ్ళ ఇంట్లోనే ఫ్యాన్లకు ఉరేసి చంపేసిరండి. నిజంగా ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి, వాళ్ళ ఫోటోలు, ఆ పిక్చర్స్, ఆ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే ఇంత సైకోయికులు ఎప్పుడైనా నాయన అనిపించింది బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళంతా. యాక్చువల్గా రిజర్వేషన్ ఇష్యూ, కానీ రిజర్వేషన్ ఇష్యూ నుంచి ఈ హిందూస్ని చంపాలనే ఆలోచన ఎట్లా వస్తుంది? ఎవడు నింపుతా ఉన్నాడు విషయం దీంట్లో? ఇది కరెక్ట్ పాయింట్, ఆలోచించాల్సినటువంటి పాయింట్. అరే 3 years పిల్లలకి కూడా ఫ్యాన్లు ఉరేసి చంపేస్తుంటే, చిన్న పిల్లలు, వాళ్ళ హిందువు అయితే చాలు, పసికందుల్ని కూడా చంపేస్తున్నారు. యాసిడ్ పోసి మరి అమ్మాయిలను అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు. గొడ్డలు పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు చంపేస్తామని. అక్కడ తలుచుకుంటేనే ఇంకెంతమంది ప్రాణాలు. నిన్న ఒక్క రోజుల దాదాపు 400 మంది చనిపోయారు హిందువులు బంగ్లాదేశ్లో. ఒకవేళ ఈ విషయాలు ఎక్కువ బయటికి వస్తే కూడా మళ్ళీ డేంజరే ఇండియాకి అని చెప్పి కొంచెం బయటికి రానియకుండా చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడరు? మరి వేరే వాళ్ళు మాట్లాడాలి కదా. ఎవరిదైనా ప్రాణమే కదా, హిందువులదైనా ప్రాణమే, ముస్లిందైనా ప్రాణమే, క్రిస్టియన్దైనా ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే కదా. మరి మిగతా వాళ్ళు నాస్తికులు వీళ్ళందరూ ఉన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడరు? కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడవు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మరి ఎట్లా కాపాడాలి? ఎవరు కాపాడాలా? ఎట్లా కాపాడాలా? ఎట్లా వాళ్ళు బయటికి రావాలా? రేపటి రోజున ఇండియా మీద కూడా దండయాత్రకు వస్తారు. ఉన్నది ఒకటే ఒక భారతదేశం మనకి, వేరే ఏం దేశాలు లేవు. ఒకవేళ పోయినా ఎవడు రానియాడు, ఇట్లానే పోరా బై, తట్టాబుద్ద చదువుకొని నీ నేటివ్ ప్లేస్కి పో, నీ ఊరికి పో అంటారు వాళ్ళు మూసుకొని. ఏంది పరిస్థితి? చెమటలు పడుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో బహిరంగంగా నువ్వు చంపి పడేస్తాను, ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో, మన ఇండియాలో జరిగేవి లవ్ జిహాద్ లాంటివి చాలా జరుగుతున్నాయి. అందరి గురించి మాట్లాడతలేనండి, లవ్ జిహాద్ లాంటి మొన్న ఓకే టీవీలోనే ఎక్స్క్లూజివ్గా చూపించిన. అంటే లవ్ జిహాద్ గురించి మాట్లాడితే బీజేపీ లేకపోతే ఇంకొకటి పీపీ ఇట్లాంటి మాట్లాడకండి. జరిగే అంశాలను ప్రాక్టికల్గా నేను చెప్తా ఉన్నాను. అమ్మాయిలని వశపరచుకోవడము, వాళ్ళని ఎరగా వేయడము, తీసుకెళ్ళడము చూసినాం కదా. ఢిల్లీలో ఏం జరిగిందో, ఇంకో దగ్గర ఫ్రిడ్జ్లో ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఎంత దారుణాలు చేస్తూ ఉన్నారంటే, మన అమ్మాయిలు కూడా క్షణికావేశంతో ఎవరు లేనట్టు ఇక పోయి వాళ్ళు పడినటువంటి ర్యాపులో దయచేసి బిగించకపోవద్దు. అలా అని అందరు ముస్లిం సోదరులు అలా ఉన్నారని నేను అనట్లే. ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో, వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో,
ఇక్కడ వాళ్ళని ఉసిగొల్పి ట్రాప్లకి దింపి వీళ్ళలో వీళ్ళకే కొట్లాటలు పెట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ చాలా అంశాలు బయటికి వస్తలేవండి. అక్కడ బంగ్లాదేశ్లో అంత అల్లర్లు జరుగుతున్నాయి కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ సైలెంట్ కిల్లర్స్ ఉన్నారు. మరి సైలెంట్ కిల్లర్ సంగతి ఏంది? అట్లనే వదిలేసుకోవాలా ఆడపిల్లల్ని? ఇంత భయమైనటువంటి పరిస్థితులు అంటే చాలా భయంకరం, చాలా భయంకరం. ఇవన్నీ కొంతమంది తెలియని పిచ్చి సన్నాసులు ఇదంతా ట్రాష్ అని కొట్టిపడేస్తారు. మరి ట్రాష్ అని కొట్టిపడేస్తే మరి ఏ అమ్మాయిలు మిస్సింగ్ అవుతురు, ఎక్కడ పోతురు? ఎప్పుడన్నా ఆలోచించిరా? ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించిరా? లవ్ జిహాద్ పేర్లతో ఇంకా వేరే వేరే వాటి పేర్లతో ప్రేమ అనే పేరుతో ఒక వ్యూహం బన్ని దాంట్లో కూర్చోబెట్టి సో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే ఇక్కడ జరిగేవి కూడా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎస్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. బట్ నేను ఏమంటున్నా, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీయే, కానీ ఇదే నా ముస్లిం సోదరులు కానీ నా క్రిస్టియన్ సోదరులు కానీ ఏమన్నా జరిగితే ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడతారు, కానీ హిందూకు జరిగితే ఎందుకు మాట్లాడరనే నా క్వశ్చను. అందరు ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా అన్నప్పుడు హిందువుల్ని కూడా ఈక్వల్గా చూడాలి కదా. నా బాధ అది. సెక్యులర్ కంట్రీ అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరు బాయ్ బాయ్, కానీ వాళ్ళ కమ్యూనిటీస్కి జరిగినప్పుడే ఎందుకు మాట్లాడతారు? హిందూస్కి జరిగినప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడరు, సపోర్టివ్గా రారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ క్వశ్చన్కి దయచేసి ఎవరి దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి, దండం పెడతా. నాకు బీజేపీకి ఏం సంబంధం లేదు, నాకు కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు, అట్లా నాకు బీఆర్ఎస్కి ఏం సంబంధం లేదు. ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక హిందువుగా నాకు అడగాలనిపించింది నేను అడుగుతున్నా, మాట్లాడాలనిపించింది నేను మాట్లాడుతున్నా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే దయచేసి కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎందుకు మాట్లాడరు? హిందువులు ఏం పాపం చేసిండ్రు? 70-80% వీళ్ళే ఉన్నారు కదా, హిందువులే ఉన్నారు కదా, ఎందుకు మరి ఇటువంటి డెసిషన్స్? సమన్యాయం అన్నారు కదా, సమన్యాయం కావాలి మాకు కూడా. వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా ఈక్వల్గా చూడండి. మా మీద దాడులు జరిగినప్పుడు కూడా మాట్లాడండి. మరి మా మీద కూడా అన్యాయం జరిగినప్పుడు, మా మీద మాలాంటి వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు, లేకపోతే హిందూ అమ్మాయిలను ప్రేమ అనే ఉచ్చులో బిగించుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి చంపేసినప్పుడు అప్పుడు కూడా మాట్లాడండి. ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ కంట్రీ. ఎస్, ఐ యాక్సెప్టెడ్, వి యాక్సెప్టెడ్. ఎస్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. ఆల్ ఆర్ ఈక్వల్ అంటే నేను ఈక్వలే, మీరు ఈక్వలే, వాళ్ళు ఈక్వలే. మరి మీరెందుకు ఈక్వల్గా చూడరు? మీరెందుకు సమానంగా చూడరు? మీరెందుకు సమానత్వంగా ఉండరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ రోజున. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే దయచేసి సమాధానాలు చెప్పండి, కమెంట్స్ రూపంలో తెలియచేయండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ అట్లనే ఈ ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ముందర ఉండాలి, డేంజర్ బెల్స్ మోకుండా ఉండాలి. అండ్ అక్కడ ఉన్నటువంటి చావులు చాలా భయంకరంగా ఉన్నాయి. వాళ్ళ సైకోయిక్ మెంటాలిటీ, చిత్ర హింసలు పెట్టి చంపుతున్నారు. చాకులతో కోసి 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 మొత్తం ఏడ్చి ఆ ఏడ్చిన ఏడుపును చిత్రీకరించి వీడియోలో అప్పుడు వాళ్ళని ఒకటేసారి పీకలు కోసి చంపేస్తున్నారు, ఉరిలు తీస్తున్నారు. చిన్నపిల్లలని చూడట్లే, 16 years అని చూడట్లే, అత్యాచారాలు చేస్తున్నారు. యాసిడ్ పోస్తున్నారండి, ఒంటి మీద యాసిడ్ పోసి తగలబెట్టేసి. ఇంత క్రూరమైనటువంటి మరణం ఎందుకండి? ఇంకొంతమంది వాళ్ళ మరణాలు చూడలేక ఆ టార్చర్ ఎక్కడ భరించాలో అని చెప్పి భయపడి ముందే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్లో యాసిడ్ పోస్తున్నారండి. ఆ అమ్మాయి నోరు నొక్కేసి గట్టిగా ఇట్లా నోరు పట్టేసుకొని నేను ఒక వీడియో చూసిన, బాధ అవుతా ఉంది. ఆ వీడియోస్ అన్ని కూడా మేము ప్లే చేయకూడదు యాక్చువల్గా. ప్రైవేట్ పార్ట్స్లో యాసిడ్ పోసి ఆ అమ్మాయి అరవకుండా నోరు నొక్కేసి ఒకడేమో యాసిడ్ పోస్తూ ఉంటాడు, ఇంకోడేమో పొట్ట మీద నించొని డాన్స్ చేస్తూ ఉంటాడు, ఇంకొకతేమో అమ్మాయే ఆమె కూడా వీడియో తీసి ఆనందిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందండి? ఇంత భయంకరంగా చంపేస్తున్నారు, ఇంత భయంకరంగా. ఎవరిదైనా ప్రాణమే, ఎవరిదైనా మానమే, ఎవరిదైనా ప్రాణమే. ఒకటే రక్తము, ఒకటే కలర్ ఉంటుంది. వాళ్ళది వైట్లో, ఇంకొకటిది ఇంకోటిది ఉండదు కదా. బతకనికే కదా, ప్రాణం కాపాడుకోనికే కదా ఈ తంటాలు, ఈ బతుకులు, ఈ పాలిటిక్స్, ఈ రాజకీయాలు, ఈ గవర్నమెంటు, ఈ రేట్లు, కూరగాయలు, ఈ తినడం కోసం, బతుకు కోసం. ఆ బతికే లేని ప్రాణం ఎందుకు? ఉంటే ఎంత, పోతే ఎంత? ఇక్కడ ఇవన్నీ ఎందుకు? సో ఇంకా ప్రాణాలు పోకుండా ఏం చేయాలి, ఎట్లా కాపాడాలనేది దయచేసి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అండ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవ్వడు, కాంగ్రెస్ నాయకులు ఎవ్వడు మాట్లాడు. బీఆర్ఎస్లో కూడా ఒక చిన్న స్టేట్మెంట్ లేదు, కాంగ్రెస్లో లేదు, వేరే పార్టీస్లో లేరు, రాజకీయ నాయకులకు సంబంధం లేదు. మాట్లాడితే సోషల్ యాక్టివిటీస్ మాట్లాడాలా, మన రాహుల్ గాంధీ మాట్లాడట్లేదని మాట్లాడుతూ. అందరికీ ఉంది కదా బాధ్యత, అందరు ఈక్వలే కదా. సో దయచేసి ఆలోచించాలి మనం ఎక్కడున్నాం,
ఫ్యూచర్ ఏంది, పుట్టబోయే పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా అవుతుంది పరిస్థితి, రేపటి నుంచి ఇండియా అన్న మనకు ఉంటుందా ఉండదా, ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే వస్తాయా, అందరు ఈక్వల్ అన్నప్పుడు చట్టాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, చట్టాలు ఒకటి చుట్టం కాదు కదా, ఇద్దరే పిల్లల్ని కనాలని చెప్పి పెట్టండి కండిషన్, ధైర్యం సరిపోదు, ఎవరు మాట్లాడరు దీని గురించి యాక్చువల్గా. సో బట్ ఇవన్నీ కూడా మాట్లాడాల్సి వస్తుంది యాక్చువల్గా. సో ఎవరు మనోభావాలను దెబ్బతింటాయో నాకు తెలియదు, కానీ నేను ఇప్పటివరకు మాట్లాడేది కరెక్టే మాట్లాడినా. వాళ్ళంటే కోపం కాదు, నాకు కూడా ఉన్నారు, నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని ఈక్వల్గానే చూస్తారు, మేము వాళ్ళు ఈక్వల్గానే చూస్తాం. అంత మంచోళ్ళని కూడా చిచ్చులు పెట్టి వాళ్ళ మైండ్స్ కూడా డైవర్ట్ చేస్తారు కొంతమంది. సో మనం ఇది కంట్రోల్ తప్పదని చెప్తున్నాను నేను. ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలా, దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలా, పరిస్థితి ఏంది, రక్షణ ఏంది దేశానికి, అక్కడ ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏంది, ఇంకెంతమంది చచ్చిపోవాలి, ఇంతకు వాళ్ళు ఎప్పుడు వస్తారు వెస్ట్ బెంగాల్, ఇక్కడ వసతులు ఏర్పాటు చేస్తామన్నారు, ఎప్పుడు వస్తున్నారు ఆ కుటుంబాలు, సిఏఏ చేస్తున్నారా లేదా, చేస్తే ఎప్పుడు చేస్తారు, లేకపోతే మణిపూర్లో దాడులు అవుతున్నాయి కదా అని చెప్పి అది అట్లనే వదిలేస్తారా, ఇది ఇట్లనే వదిలేస్తారా. సో దయచేసి ఇవన్నీ కాకుండా ఏం చేయాలనేది ఇమీడియట్గా మీరు ఆలోచించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను.